సిఎంఆర్ జ్యువెలర్స్ లో జూలై 9 నుండి ప్రారంభం ఆషాఢ శ్రావణ స్వర్ణ వైభవం. సరికొత్త స్వర్ణ కాంతులకు శ్రీకారం. బంగారు ఆభరణాల వేస్టేజ్ పై అప్ టు 50% ఆఫ్. పాత బంగారం మార్పిడిపై ప్రతి క్యారెట్ కు 100% ఎక్స్చేంజ్ విలువ. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫ్లాట్ 15% ఆఫ్. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు కూలీ లేదు. రెగ్యులర్ విఎస్ఓ పై వర్తిస్తుంది. మన సంప్రదాయం ఆధునికతలకు అద్దం పట్టి వింటేజ్ కలెక్షన్స్, యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్ మా ప్రత్యేకత. 100% హాల్ మార్క్ తో మార్కెట్ లో మరెవరూ ఇవ్వలేని లైఫ్ లాంగ్ సర్వీస్ అందించే ఏకైక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్. తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న ఇంటింటికి టీడీపీ ప్రచార కార్యక్రమంలో భాగంగా సంతనూరుపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ చీమకుర్తి పట్టణంలోని 10వ వార్డు ఎంపీడీఓ కార్యాలయం సమీపంలోని బండా కాలనీలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ ప్రభుత్వం గడిచిన 2 ఏళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు వివరించి కరపత్రాలు అందజేశారు. స్థానికుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిని ప్రధాన ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మన్నం ప్రసాద్, పట్టణ అధ్యక్షులు ముప్పూరి చలమయ్య, నాయకులు గొల్లపూడి సుబ్బారావు, కాట్రగడ్డ రమణయ్య, యూనిట్ ఇన్ఛార్జ్ కోటేశ్వరరావు, ఇతర స్థానిక నాయకులు మరియు జనసేన, టీడీపీ, బీజేపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. అదేవిధంగా మనకు అన్నదాత సుఖీభవ, రైతులకి 20,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలు చెప్పినట్టు ఇంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేసిన విషయం మీ అందరికీ ఇంకొకసారి గుర్తు చేస్తా ఉన్నాం. అభివృద్ధి వచ్చే వెంటనే ఇటు సంక్షేమమే కాదు, ఇటు అభివృద్ధి కూడా చేస్తారని చెప్పారు. మీ అందరికీ తెలుసు, ఇక్కడి నుంచి మనము ఏదైనా చీమకుర్తి మండలంలో ఏ ఊరికి వెళ్ళినా, లేకపోతే ఒంగోలుకి వెళ్ళినా రోడ్లలో ఇంతకుముందు గుంతలు ఉంటాయి, అన్నీ సరి చేసాము 90%. దాని తర్వాత రోడ్లు వేసాము. ఈరోజు మన నియోజకవర్గంలో ఊర్లలో సిసి రోడ్లు, సైడ్ రైళ్లు 110 కోట్ల రూపాయలతో వేసాము. అంటే అది చాలా ఎక్కువ. అన్ని కాన్స్టిట్యున్సీ కన్నా మనం ఎక్కువ తీసుకున్నాము. రాబోయే కాలంలోనే మన చీమకుర్తి మండలంలో
అంటే రూరల్ ఏరియా పల్లమల్లి ఇలాంటి ఏరియాలో దగ్గర దాపు ఒక 40 కోట్ల రూపాయలు ఒక 2-3 నెలల్లోనే టెండర్లు పిలిచి ఏమిస్తున్నాం. అంటే అంత అభివృద్ధి ఇక్కడ జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. సరే, మీ చీమకుర్తి టౌన్కి వస్తే మీరు గుర్తుపెట్టుకొని వచ్చిన తర్వాత ఏమైందని, ఎప్పటి నుంచో నీళ్ళ సమస్య ఉన్నది. ఆ నీళ్ళ సమస్య 77 కోట్ల రూపాయలతో ఇక్కడ ప్రతి ఒక్కరికి మంచి నీళ్లు వచ్చే విధంగా రామతీర్థం నుంచి ట్యాంకులు పైప్ లైన్లు వేసి టెండర్ పిలిచారు. ఒక 10 రోజుల్లోనే నేనే వచ్చి శంకుస్థాపన కూడా చేస్తున్నామని సందర్భంగా తెలియజేస్తూ ఈ నీళ్ల ప్రాబ్లం అన్నారు. ఇప్పుడు 78 కోట్లతో ముఖ్యమైన సమస్యలను తీర్చారు. ఈ రోజు మనం గెలిచిన తర్వాత దగ్గర దాపు 16 కోట్లతో సిసి రోడ్లు సైడ్ డ్రైన్ వేసాము. మీ అందరికీ తెలుసు, ప్రతి వార్డులలో డ్రైన్ వేసాము. ఇక్కడ కూడా ఒక 10 లక్షలు ఎంతో వేసాము. ఇందా కూడా చూసి వచ్చాము. సో ఏంటిదంటే ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాము. రాబోయే కాలంలో కూడా ఇంకా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఇంటింటికి తిరిగినప్పుడు ఈ ఊళ్ళో ఏదో ఒక రోడ్డు, అక్కడ ఒక రోడ్డు అడ్డంగా ఉంటే అది ఒకటి చేయమన్నారు. అది మున్సిపల్ ఎలక్షన్ లో లోపల మేము మాట్లాడి ఏదో ఒకటి చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇంకా కొన్ని చిన్న రోడ్స్, ఒక 2 రోడ్స్ ఉన్నాయి, అవి కూడా చేసి పెట్టామని సందర్భంగా తెలియజేస్తున్నాం. నేను ముఖ్యంగా మీ అందరికీ తెలియజేసేది ఏంటిదంటే, తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమం జరుగుతుందని మీరు 164 సీట్లు రాష్ట్రంలో ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ విజయ్ కుమార్ ఎమ్మెల్యే అయితే ఎక్కడి నుంచో ఫండ్స్ తీసుకుని ఇటు అభివృద్ధి సంక్షేమం జరుగుతుందని నాకు కూడా 30,000 మెజార్టీ గెలిపించారు. సో మీరు అనుకున్న విధంగానే ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమం చేస్తా ఉన్నాం. రాబోయే కాలంలో కూడా ఇంకా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, వచ్చే మున్సిపల్ ఎలక్షన్ కూడా, ఎందుకంటే మేము అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం కాబట్టి మా అందరికీ సహకరించి మంచి క్యాండిడేట్లు, మాతో అనుకూలంగా ఉండే మంచి క్యాండిడేట్లు మీరు ఎన్నుకోవాలని మరీ కోరుకుంటూ, ఈ కార్యక్రమం ఇంత బ్రహ్మాండంగా జరిగినందుకు ఇక్కడ విచ్చేసిన మన తెలుగుదేశం నాయకులు, ఇక్కడ విచ్చేసిన జనాలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.